టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. RRR సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లైఫ్ లోనూ మంచి ఫ్రెండ్షిప్ ని కొనసాగిస్తున్నారు. ఇక ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని, స్నేహబంధాన్ని చాటి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్, తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కార్ డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చొని రైడ్ ను ఎంజాయ్ చేస్తానని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ లో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఎవరు కార్ డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చొని రైడ్ ని ఆస్వాదిస్తారు అని రామ్ చరణ్ ని అడిగారు. దీనికి చెర్రీ స్పందిస్తూ, ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వనని, తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదులిచ్చారు. కానీ కొందరు కో యాక్టర్స్ తో డ్రైవింగ్ ను ఎంజాయ్ చేస్తానని, వారిలోనూ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబిచ్చారు. తారక్ కార్ డ్రైవింగ్ చేస్తుండగా పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ కి ఎదురైన అనుభవాలను తనతోను పంచుకున్నట్లు తెలిపారు. ఒకసారి ఎన్టీఆర్ తో డ్రైవింగ్ కి వెళ్లిన అనుభవం తనకు ఉందని, అందరిలో అతడితో కారులో రైడ్ కి వెళ్లడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు. ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటున్నారు అని అడగ్గా, తాను ఎవరి పేరు చెప్పనని చరణ్ నవ్వుతూ అన్నారు. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. ఫిక్షనల్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు పాటలో తారక్, చరణ్ స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇదే పాట 100 ఏళ్ల ఇండియన్ సినిమాకి ఆస్కర్ అవార్డ్ కలను నిజం చేసి పెట్టిందనే సంగతి తెలిసింది. వీరిద్దరూ కలిసి RRR 2 చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక RRR మూవీతో రామ్ చరణ్, తారక్ ఇద్దరు గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. దాన్ని కాపాడుకునేలా ముందుకు సాగుతున్నారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఈ రెండు సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భాగం పంచుకోవడం విశేషం.